అమితమైన పాత్ర ఇంద్రజిత్తు వ్యవహారం. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేశాడు. గరుత్మంతుడు కిందకి వచ్చి ఒక మాట చెప్తాడు, మీరు రుజువర్తనం గలవారు, చక్కగా యుద్ధం చేస్తున్నారు, కానీ యుద్ధం అన్న తర్వాత అన్ని రకాల యుద్ధాలు ఉంటాయి, దొంగ యుద్ధాలు కూడా ఉంటాయి, వాటిని కూడా గమనించుకుని యుద్ధం చేయండి అని చెప్తాడు గరుత్మంతుడు. ఆయన పాత్ర అది. ఇంద్రజిత్తుతో మాయాయుద్ధం అయిపోయిన తర్వాత ఆఖరికి వాడు అవిచార యాగం యాగం చేస్తుంటే దాన్ని వండపరిచారు. మొత్తానికి ఇంద్రజిత్తుని వధించే ముందర లక్ష్మణుడు బాణాన్ని సంధించి ఒక మాట అంటాడు, నా అన్నయ్య శ్రీరాముడే సత్యవ్రతుడైతే వీడి చావు తథ్యం అని వేశాడు. ఇది విచిత్రం. ఆ ఇంద్రజిత్తు వధ అయిపోయిన తర్వాత నీకు రామరావణ యుద్ధం ఒక ఎత్తు అయితే ఇంద్రజిత్తుతో ఇందులో యుద్ధం చాలా గొప్పగా ఉంటుంది. అయిపోయింది. అక్కడ రామకథని కీర్తిస్తూ ఆ మానవులంతా నాట్యం చేస్తారు. ఆ క్షణంలో శ్రీరాముడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు, ఇంకా నువ్వు వశమైపో నాకు అన్నప్పుడు ఆ ఒప్పుకోవాలి సీతమ్మ వారు. నీకు తెలియటం లేదు రాముడి సంగతి. ఆయన బాణం ఎలా ఉంటుందయ్యా అంటే, భూకంపం జనయన్ నంభోనిధి క్షోభయన్ దైతేయాస విమర్దయన్ గిరివరాన్ బిందయన్ దిశపూరయన్ వైదేహి మోదయన్ సకల గీవాణాంశ్చ వాడు శిరకంపయన్ కళ్యాణో రఘురామ బాణ విలసత్ కోదండ దండధ్వని. నా రాముడు కోదండాన్ని ఒకసారి ఇలా కదిలించాడు అంటే ఆ ధ్వని ఎలా ఉంటుందయ్యా అంటే భూకంపం రాబోతోంది అన్నట్లు ఉంటుంది. ఒక కవి చెప్పిన శ్లోకం ఉంది వాల్మీకి రామాయణంలో. ఆకాశం సడన్గా చీలినట్లు ఉంటుంది, నీకు అనిపిస్తుంది, పర్వతాలన్నీ కంపించడం ప్రారంభిస్తాయి, దైత్యులంతా ఒకసారి పడిపోతారు, అమ్మవారు కూడా ఒకసారి వైదేహి ఆహా నా రాముడి బాణం రాబోతోంది అని ఆమోదిస్తుంది, సకల కీర్వాణాన్ని శిరకంపయం దేవతలందరూ కూడా శిరస్సు రూపుతారు. అటువంటి కోదండ దండ ధ్వనితో వచ్చే రామబాణానికి మంగళములవుగాక అంటారు. అటువంటి శ్రీరాముడు యుద్ధం చేశాడు రావణాసురుడితో. మొదటిసారి చితక్కొట్టాక మీకు తెలుసు వెనక్కి వెళ్ళాడు. అప్పుడు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని ఈ సీతాదేవి వేదవతియా అంటాడు. విచిత్రం చూడండి, వేదవతియా ఈ సీతాదేవి అన్న మాట రావణాసురుడు పలికిన తరువాత వేదవతి వృత్తాంతం చెప్పకుండా కవి ఎలా వదిలిపెడతాడు? అది ఉత్తరకాండలో వస్తుంది. అలాగే కిష్కింధకాండలో ఆంజనేయుడిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అక్కడే పక్కనే ఉన్న ఆంజనేయుడు రటుక్కున లేచి ఇలా మాట్లాడాడు అంటాడు. ఆ ఇంట్రొడక్షన్ అక్కడితో స్టార్ట్ అయిపోతుంది అంతే హఠాత్తుగా. ఆ మహానుభావుడు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించు, ఈయన చతుర్వేద పారంగతుడులా ఉన్నాడు అంటారు. ఎవరైనా అనేది అక్కడ మీకు తెలియదు కిష్కింధ. సో ఆయన గురించి చెప్పడం మీకు ఉత్తరకాండలో జరుగుతుంది. చివరికి మాతలి వచ్చాడు, ఇంకా శంకిస్తున్నావు ఏమిటి అన్నాడు. చిన్న ఆదిత్య హృదయం దగ్గర చిన్న సమస్య ఏమిటి అంటే, మీరు అందరూ చదువుతూనే ఉంటారు ఆదిత్య హృదయం, దాని మొదటి శ్లోకం ఏమిటి? సమరే చింతయా స్థితం అని ఉంటుంది ఆ శ్లోకంలో. అక్కడ వాల్మీకి రామాయణంలో ఆ సందర్భానికి ఆయన చింతతో లేడు. అప్పటికి ఆయన చాలా గొప్ప యుద్ధం చేసి గెలిచి అందరూ పండుగ చేసుకున్న సందర్భం. సో అందరికీ సంశయం కలుగుతుంది, ఆదిత్య హృదయం ఇంటర్పోలేషన్ అందులో ఉన్న స్తోత్రం అని, చాలా గొప్ప స్తోత్రం అని. కానీ పండితులు ఏమంటారంటే వాల్మీకి రామాయణంలోదే కానీ యుద్ధకాండలో మిస్ప్లేస్ అయింది. పర్హాప్స్ ఎక్కడైతే సంజీవిని స్వామివారు ఆంజనేయ స్వామి తీసుకొచ్చే ముందర కానీ అక్కడెక్కడో ముందరో అక్కడ దాని ప్లేస్మెంట్ ఉండాలి అని చెప్పి చాలామంది వ్యవహరిస్తారు. ఇట్స్ ఓకే, దట్ ఇస్ డిబేటబుల్. శ్రీరాముడు రావణాసురుని వధించేటప్పుడు మాతలి గుర్తు చేశాడు, ఇవన్నీ కాదు నాయన బ్రహ్మాస్త్రం వేయాలి నువ్వు అన్నాడు. ఇంకా ఆలోచిస్తున్నావు ఏమిటి? బ్రహ్మాస్త్రం సంధించాడు, అది సూటిగా వెళ్ళి రావణాసురుడి గుండెల్లోకి వెళ్ళి వాడిని చీల్చేసాడు. వాడి పొట్టలో ఏదో అమృత బాణం ఉన్నదని ఆంజనేయ స్వామి కింద నుంచి శ్రీరామచంద్రమూర్తి బాణాన్ని
ఎవరన్నా డైవర్ట్ చేసే అవకాశం ఉందండి ఎక్కడన్నా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సూటిగా వాడి హృదయంలో పడి వాడిని చీల్చేసిందని చెప్పాడు మహర్షి. ఒకటే మాట చెప్పాడు. వాడు మరణించాడు. నేను చాలా పల్లకీలో మోసుకుంటూ తీసుకొస్తాను అది ఇది అన్నారు సీతని. కాదన్నాడు రాముడు. పర్వాలేదు మామూలుగా తీసుకురమ్మన్నారు. ఆంజనేయ స్వామి పంపించాడు. ముందరే పంపించి చెప్పాడు, ఆవిడికి చెప్పన్నాడు. ఏమిటి అంటే, ఇది చాలా గొప్ప విషయం, అందరూ విస్మరిస్తారు. ఓ సీత, నీ పాతివ్రత్య ధర్మం వలన నేను ఇవాళ గెలిచాను యుద్ధం అని చెప్పమన్నాడు. సూటిగా చెప్పమన్నాడు. అలాంటి రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు అని ఏమనుకుంటారండి? నువ్వు చెప్పు, ఈరోజు మా ఇక్ష్వాకు వంశం నిలబడింది అంటే నీ వల్ల అని సందేశం పంపించాడు ఆంజనేయుడు గారు. ఆయన అక్కడ చెప్పాక ఓ భలే మాట అంటాడు ఆంజనేయుడు. అంతా విన్నాక ఇప్పుడు ఏమని చెప్పమంటావు అంటే, నాకు తక్షణం నా స్వామిని చూడాలని ఉందయ్యా అంటున్నాడు. వెంటనే సరే వెళదాం ఇక అని చెప్తూ, ఈ చుట్టూతో ఉన్న ఈ రాక్షసి స్త్రీలను ఒక పట్టుపడతాను, వీళ్ళని బాగా బాధ పెట్టారు కదా, నరికేస్తే ఒక పని అయిపోతుంది నాకంటాడు. వద్దు నాయన, వాడు కేవలం రావణాసురుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటించాడే తప్ప వేరే ఏమి చెయ్యలేదు నాయన, వదిలిపెట్టేసేయి అంటున్నా. అలాగే వచ్చేశాడు. వచ్చాక అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, ఇది విషయం, నేను నా కర్తవ్యం నిర్వహించాను, నేను ఒక వీరుడిలాగా ఒక క్షాత్ర ధర్మం పాటించి నేను వాడిని వధించాను. కాకపోతే నువ్వు పరపురుషుడి వద్ద ఉన్నావు కాబట్టి ఏం చేయదలుచుకున్నావో చెయ్యి అన్నాడు తప్ప, సుగ్రీవుని వెళ్తావు ఇంకెక్కడికి వెళ్తావు అన్నాడే తప్ప అగ్నిలోకి వెళ్ళి నీ పాతికత్వం నిరూపించుకోమని చెప్పలేదు. లక్ష్మణుడి వైపు చూస్తే ఆయన చితిని ఏర్పాటు చేశాడు. అగ్నిలోంచి ఒక్కసారి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, నాయన పొరపాటు పడుతున్నావు, ప్రాకృతంగా వ్యవహరిస్తున్నావు, తీసుకువెళ్ళు ఈవిడ పవిత్రురాలు అని చెప్తే, అప్పుడు పైన ఆకాశంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, దశరథుడు కూడా ప్రత్యక్షమయ్యి, నాయన నువ్వు ఎవరో తెలుసుకో, ఇలా గ్రామ్యంగా వ్యవహరించకు అని శ్రీరాముడిని నువ్వు ఫలానా అని చెప్పడం బ్రహ్మదేవుడు మరొక స్తోత్రం. అది నువ్వు రాబోయే కృష్ణుడు, రాబోయే బలరాముడు అంటూ చెప్పుకుంటూ వెళితే, అప్పుడు అన్న మాట శ్రీరాముడు ఏమిటి అంటే, ఏంటి ఇవన్నీ చెప్తున్నారు మీరు, నేను కేవలం మనుషుణ్ణి, దశరథుడు పుత్రుణ్ణి నేను తలుస్తాను, అది కాదు అంటే ఎవరినో మీరు చెప్పండి అన్నాడు. ఇది సందర్భం. ఆ మాటని తీసుకుని రామాయణం అంతా శ్రీరాముడు నేను మనిషిని అన్నాడంటూ వాపోతుంటారు జనాలు. ఆయన ఇలా చేయాలి అలా కాదండి. సత్యధర్మ పరాక్రమం ఆయన సత్యాన్ని ధర్మాన్ని అన్వేషించాడు, అనునయించాడు. అటువంటి సందర్భంలో అప్పుడు ఈ స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుడు. నువ్వు 11,000 సంవత్సరాలు ఇక్కడ నువ్వు ఉండి ఈ భూమిని పాలించి నువ్వు చేరుకుంటావని చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఉత్తరాఖండలో తిరిగి ఈ కథంతా కుశలవులు వినిపించిన తరువాత ఆవిడని మళ్ళీ ప్రజల సమక్షంలో నిరూపించమన్నప్పుడు ఆవిడ సూటిగా భూమిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వైకుంఠానికి వెళ్ళిపోయారు, కానీ సీతమ్మ తల్లి ఇక్కడే ఉండిపోయింది, భూమిలోనే. ఎందుకు? వేదవతి పరాభవం పొందినప్పుడు ఆవిడ నేను మరల జన్మించి నీ అంతు చూస్తాను అని చెప్పి మరీ ఆవిడ భూమిలో లీనమైపోయింది. ఆవిడ తపశ్శక్తి యావత్తు భూమిలోనే ఉండిపోయింది. ఆవిడే సీతగా జనకుడింట పైకి వస్తుంది. కాబట్టి ఆ తపశ్శక్తియే, ఆ వేద స్వరూపమే తిరిగి భూమిలోకి వెళ్ళిపోయింది. అందుకే ధరవరగే దేవుడే వర త్యాగరాజనుతుడే అంటాడు త్యాగరాజు. ఈ వేదాలకి, వేద స్వరూపానికి, తపస్సుకి, స్వాధ్యాయానికి, అవతార లక్షణానికి, శ్రీమన్నారాయణుడి అవతార లక్షణానికి, వీటన్నిటికీ డీలింక్ చేసి కథని మరో రూపం ఇచ్చేందుకోసం చాలామంది వాల్మీకి రామాయణాన్ని మరోలా దాన్ని చూపించారు. జనాలు ఉత్తరాఖండ లేదు అని చెప్పి దాంట్లో కొన్ని సర్గలు ఉండకపోవచ్చుగాక, ప్రక్షిప్తాలు ఉన్నాయి. కానీ ఉత్తరాఖండ కాలంలోనే వాల్మీకి మహర్షి ఈ రచన చేసి మనకి ఇచ్చాడు.
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిష్టం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అటువంటి రామాయణాన్ని మీరు కొత్తగా ఏదో వ్యాఖ్యానం చూడక్కర్లేదు, ఏమి అవన్నీ పట్టించుకోరు. మీరు స్వయంగా వాల్మీకి రామాయణాన్ని మూల గ్రంథాన్ని తీసుకుని గోరఖ్పూర్ వారు చాలా చీప్గా ఇస్తున్నారు. ఎవరికి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఇస్తున్నారండి పాపం. ఈ రోజుకి ఇంట్లో పెట్టుకుని పూజా మందిరంలో పూజించవలసిన గ్రంథం వాల్మీకి రామాయణం. దానిని యథాతథంగా అక్కడ ఆయన ఏం చెప్పాడో దానిని మీరు తరువాతి తరాలకి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఈ వసంత నవరాత్రులలో కొన్ని విషయాలను ఇక్కడ పురస్కరించుకుని నాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నగుమోగలవాని నామనోహరుని జగమేలు శూరుని జానకి వరుని. నగుమోగలవాని నామనోహరుని మోదంతో పలుమారు పూజించి నేనారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని. నగుమోగలవాని నామనోహరుని. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖామోర్వచంచరీకర నిరంతరం మంగళమాతును. ఒక్కసారి చెప్పండి, శ్రీ సీతారామచంద్ర భగవానికి, పవనపుత్ర హనుమానికి జై శ్రీరామ్. జై గురుదత్త. అద్భుతమైన ప్రసంగం విన్నాం. మన ఆదికావ్యాలు ఆడిపించారు, ముత్యాలు చల్లారు. మనం ఎదుర్కొనే మనం అంతమంది ఎదుర్కొన్నారో తెలియదు నాకు. అద్భుతంగా ఉంది ప్రసంగం. ఆయన మామూలు రామాయణంలో కొన్ని ఘట్టాలు చెప్తారు, సంపూర్ణ రామాయణం చెప్పారు. మొత్తం రామాయణం అంతా మనకు వినిపించారు. 2.5 గంటల్లో రామాయణం మొత్తం చెప్పగలంటే అది చరిత్ర. సో అద్భుతమైన ప్రసంగం. వారిని నేతి శ్రీనివాస్ గారు చూసి సత్కారం చేయమని కోరుతున్నాం.